చేపల పులుసుకి దీటుగా ఈ కర్రీ అయితే ఉంటుంది. ఇంకా వంకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. బట్ ఇలా చేశారంటే ఖచ్చితంగా తినాల్సిందే. ఇదేనండి వంకాయ పులుసు. ఈ కర్రీ గనక ఒక్కసారి టేస్ట్ చూసారంటే ఫిష్ కర్రీని కూడా స్కిప్ చేసేస్తారు. ప్రాసెస్ అయితే చూసేయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఈజీ ప్రాసెస్. వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. ఇంక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండగానే ఈ వంకాయ కర్రీని మనం పులుసు వేసి చేస్తాం కాబట్టి ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నప్పుడే కొంచెం చింతపండు తీసి నానబెట్టుకోండి. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు చింతపండు అయితే నానుతుంది. ఇంకా ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండగా ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన పసుపు వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండగానే ఆనియన్స్ అనేవి ఇంకాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ బాగా కలిసిన తర్వాత ఇలా బాగా ఫ్రై అయ్యేసరికి మనకు ఆయిల్ వేసాం కదా, ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఆనియన్స్ టమాటో ముక్కలు బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా బాగా కలుపుకొని ఈ ఆనియన్స్ టమాటో ముక్కలకి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మూతని మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండగానే టమాటో ముక్కలు అనేవి బాగా మగ్గిపోతాయి. ఆనియన్స్ టమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ వంకాయ ముక్కలు బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి కూడా మూత పెట్టుకొని మనం మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనం వంకాయ ముక్కలు చాప్ చేసుకుని ఇలా వేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు ఎక్కువగా అయినట్టు ఉన్నాయి కదా, బట్ ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూడండి, ఇంకా మొత్తం మగ్గిపోయాయి. ఈ వంకాయ ముక్కల్ని ఇలా మగ్గించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్కలకి పట్టే వరకు. ఇలా పట్టే వరకు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒక్కసారి చూసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటేనే కర్రీ అడుగంటకుండా ఉంటుంది. బాగా కలిపిన తర్వాత మనం రుచికి సరిపడా కారం అయితే వేయాలి. పులుసు వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసిన కర్రీ అనేది టేస్ట్ బాగానే ఉంటుంది. మీ రుచికి తగ్గట్టు మీరు కారం వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. ఇలా వేసిన తర్వాత వంకాయ ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని పులుసు తీసుకొని కొంచెం ఇలా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది. టేస్ట్కి తగ్గట్టు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసి బాగా కలిపిన తర్వాత ఇందులోనే మనం ఒక చిన్న గ్లాస్ తీసుకుని ఒక చిన్న గ్లాస్ వరకు నీళ్ళను కూడా వేసుకొని కర్రీని అనేది బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక్కసారి మూత పెట్టుకుని కర్రీని ఉడికించుకుంటే కర్రీ మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులో మనం టేస్ట్కి 2 ఇంగ్రీడియంట్స్ అయితే ఖచ్చితంగా వేయాలి. అదేంటంటే ఫస్ట్ అయితే ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను. ఇలా వేసుకొని ధనియాల పొడి బాగా కలిపిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి వచ్చేసి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్. ఈ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేస్తే కర్రీ అనేది టేస్ట్ ఖచ్చితంగా చేపల పులుసులాగే ఉంటుంది. ఈ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కర్రీ దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఈ కర్రీని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, కర్రీ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది. ఇంకా ఈ కర్రీ చేపల పులుసుకి దీటుగా ఉంటుంది.
నేను చెప్పడం కాదు, ఒక్కసారి మీరు టేస్ట్ చూసారంటే ఖచ్చితంగా మీరే అంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసేయండి. వీడియో ఇంతవరకు ఎలానో చూసారు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను మరి. బాయ్.